అందరికీ హాయ్, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను మీ దాట్ల సరస్వతీదేవి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ ఉంది. అదేంటో చెప్పబోయే ముందుగా నేను ఈ చెట్టును చూపిస్తాను మీకు. ఇది ఆల్ స్పైసీ చెట్టు మాట. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ లైన్లో వైట్ సంపంగ, కరివేపాకు, ఆల్ స్పైసీ, స్వీట్ చింత, ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు మన గార్డెన్ విజిట్కి. వారికి చెట్టు చూపించాను. ఆల్ స్పైసీ అని చెప్పాను. అన్ని మసాలాలు సువాసన వస్తుంది అని చెప్పాను. ఫస్ట్ టైం చూడడం అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. ఒక లీవ్ తీసుకొని చాలాసేపు ఎంజాయ్ చేశారు. అలాగే దీంతో మనం బిర్యానీలు వేసుకోవచ్చు, గ్రీన్ టీ చేసుకోవచ్చు. ఆల్ స్పైసీ చెట్టు టెర్రస్ గార్డెన్ మీద కూడా పెంచుకోవచ్చు. చాలా ఉపయోగాలు, చాలా బాగుంటుంది. నేను వాడుతున్నాను అన్నమాట ఈ లీవ్ని. ఇంకా దాంతోపాటు పక్కనేమొచ్చి మన ఇక్కడ అడవి మామిడి చెట్టు ఉంది కదా, ఇది కూడా చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఈ చెట్టు ఫస్ట్ టైం చూస్తున్నాను. దేనికి యూస్ చేస్తారు ఈ కాయలు అని చెప్తే నేను చెప్పాను పలానా అని. దీనికి సంపంగ పాదుది శంఖం పువ్వులు పాదు ఒకటి వైట్ కలర్ దెక్కింది. అది కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంత బాగున్నాయి పువ్వులని. ఎంతకి ఏంటంటే, నేను శివరాత్రి రోజు వచ్చారు వారు మన గార్డెన్ చూడడానికి. ఆ రోజు తీసిన వీడియో మాట. ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. శివరాత్రి రోజు తీస్తున్నాను ఈ వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. అందుకని చెప్పి మాటలు అటు ఇటు ఉండొచ్చు. అందుకే నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కదా. ఆ రోజుకి ఎన్ని రోజులు అవుతుందో ఆ రోజుకి సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకే ముందుగా చెప్తున్నాను. ఈ వీడియోని శివరాత్రి రోజు తీస్తున్నా అనమాట. ఇంకపోతే ఈ అడవి మామిడికాయలు చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక నేను బుల్లెట్ సైలెన్సర్ మీద క్యాక్టస్ పెట్టాను కదా, అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదేమాట. ఇది నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చూపించాను. ఎందుకే ఏంటంటే, ఇంగ్లాండ్ నుంచి డాక్టర్ విద్యావతి గారు వారి హస్బెండ్ ఇద్దరు వచ్చారన్నమాట. వాళ్ళకి ఇంగ్లాండ్లో అన్ని వెదర్ కండిషన్ ఎప్పుడూ ఒకలా ఉండదంట. కొన్ని సమయాల్లో పువ్వుల చెట్లు వస్తాయి, ఇలా క్యాక్టస్ కానీ, ఇలా సక్లెంట్స్ కానీ, ఇలా ఇండోర్ అవుట్డోర్ ఇలా మార్చుకుంటూ ఉండాలి. అన్ని రకాల అవుట్డోర్లో ఉండవు అని వాళ్ళు ఇంగ్లాండ్లో కబుర్లు చాలా చెప్పారు నాకు. మనం గార్డెన్ కూడా కొంతవరకు చూశారు. మొత్తం ఫుల్ గార్డెన్ అంతా చూడడానికి అయితే సమయం కుదరలేదన్నమాట. ఇంక ఇక్కడైతే ఈ మందార చెట్లు, ఈ నీలగోరంటి పువ్వుల చెట్లు ఇంకా ఎంత ముచ్చట పడ్డారో. పువ్వుల చెట్లు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే ఇంత పొడవైంది ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట నన్ను అక్కడ. నేను ఆ రోజు శివరాత్రి కదా, మైకుల్లో పాటలు పెట్టారు ఫుల్గా. ఆ పాటలు పడిపోయి అని చెప్పి నేను ఒరిజినల్ వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పాటలో కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కదా, అందుకని చెప్పి. ఈ నీలగొరంటి పువ్వులు బాగున్నాయి, ఎంత పొడవు ఉన్నాయంటే అన్న అడిగారు. ఇక్కడ నుంచి ఈ మందార పువ్వులు చూసి చాలా ముచ్చట పడ్డారన్నమాట. ఎప్పుడు పూసినా 2-3 పూస్తోంది ఈ మందార చెట్టు. ఈ లైన్ అంతా వేసాం కదా, చాలా సరదా పడ్డారు మొక్కలు చూసి. మన గార్డెన్ అంతా కాదు, కొంత చూసి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. మొత్తం గార్డెన్ అంతా చూడడానికి అవ్వలేదు. గబగబా కొంచెం వీడియోలు తీసుకున్నాం. అంతలోకి చీకటి అయిపోయింది అన్నమాట. చూసారు కదా, మందార పూలు చాలా బాగున్నాయి కదా. ఇంకా అలాగా వెజిటబుల్ గార్డెన్ చూపిస్తాను రండి అని చెప్పి కొంచెం ముందుకు తీసుకెళ్ళాను. పాపం కష్టపడి వచ్చారు. ఇది అంతా ఇక్కడ వాయిస్ ఓవర్ కొంచెం డబుల్ వచ్చింది చూసుకోండి. ఇంకా ఇక్కడ కూడా బంతి పూలు బాగా పూసాయి కదా. ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి, అది వేసి అన్నాళ్ళు అవ్వలేదు కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ పువ్వుల చెట్లు పక్కనే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ సీజనల్ పువ్వులు అయిపోయేసరికి ఫ్రూట్ ప్లాంట్స్ ఎదుగుతాయని చెప్పి నేను అలా ప్లాన్ చేసి వేసాను. ఇంక వంక చెట్లు అయితే చాలా బాగా కాసాయి. వంకాయలు, అలాగే ఈ తోటకూర ఎంత పొడవు వచ్చిందేంటి, పెరుగు తోటకూర చూసి, వంకాయలు చూసి, ఆ పక్కనే మామిడి చెట్లు కాయలు చూసి, ఈ గార్డెన్ అంతా చూసి చాలా ముచ్చటపడ్డారు. నాకు ఇక్కడ గుడిసె వేసేయండి అని చెప్పి ఆశమాడారు అన్నమాట నాతో. అలా కాసేపు ఎంజాయ్ చేసాం. నేనేమో వచ్చిన ఆనందంలో మర్చిపోయి వీడియోలు తీసుకోవడం మర్చిపోయాను. ప్లాన్ చేసుకోలేదు అన్నమాట అసలు. ఆ ఆనందంలోని వీడియో తీసుకోవాలని ఐడియా రాలేదు. వాళ్ళే పాపం వీడియోస్ క్లిప్ తీసి నాకు ఇచ్చారు.
విద్యావతి గారి వీడియోలో 6 ఛానల్లో పెడతారు ఫుల్ వీడియో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వాళ్ళు బాగా తీసుకున్నారు వీడియోని. నేనైతే కంగారుగా నేను ఇక్కడ పరిచయం చేశాను అనమాట. ఇక్కడ తనని నమస్తే చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో అనేది నేను పరిచయం చేశాను. ఈ గార్డెన్ అంతా చూసి చాలా ముచ్చటపడ్డారు. నేను కంగారుగా వీడియోలు తీసుకోవడం వల్ల ఎలా ఎడిటింగ్ చేయాలో అర్థం కాక ఇన్ని రోజులు పట్టింది. ఇది చాలాసార్లు ఎడిటింగ్ చేయడం, డిలీట్ చేయడం అలా అవుతుందన్నమాట. నేను ఎడిటింగ్ చేసే సమయానికి ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలా ముగిసింది ఇది. ఇక్కడ ఒక క్లిప్ ఉంచాను. ఎర్రబంతి, కారబంతి, సీమబంతి ఇలా అంటారు కదా. అవును, ఇవి అంటే పొట్టిగా ఉంటాయి. నాకు కూడా చాలా ఇష్టం. వస్తాయి. ఇంతకీ ఏమిటంటే మేమిద్దరం మొక్కలు పిచ్చాను, అందుకే కలిసాం. ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ విజయనగరం, నాకు ఇక్కడికి రావాల్సిన పనే లేదు. అయినా సరే వచ్చాను, కలిసాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మొక్కలు కలిపాయి, గార్డెన్ కలిపి, ప్రకృతి కలిపి, నేచర్ లవర్స్ మేము ఇద్దరం. నాకు ఇక్కడ చిన్న గుడిసేసేయండి, నేను అందులో కూర్చుంటాను హ్యాపీగా. అందరూ ఒక గుడిసెలోనే ఉందని చిల్లల్లా. ఈ గార్డెన్ మరి మీకు నచ్చిందా? ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ వండర్ఫుల్. మా వ్యూవర్స్ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వ్యూవర్స్ కి ఒకటే మెసేజ్ అండి, మొక్కలా అంటుంటారు కొంతమంది. చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు, చాలా చిరాకు. ఎందుకంటే నేచర్ లేకుండా అసలు మనం ఉండగలమా? ఉండలేము. అలాంటప్పుడు మొక్కలా అని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. మొక్కలు లేకపోతే అసలు మనం బతుకుతామేంటి? పువ్వులు, మొక్కలు, కాయలు, పళ్ళు, పంటలు ఉంటేనే ప్లేట్లో కాస్త తిండి వస్తుంది మనకి. అందుకని నా మెసేజ్ అందరికీ ఒకటే, మొక్కలు పెంచండి. ఒకటో చిన్న మొక్క అయినా పెంచండి. పెంచలేకపోతే కనీసం చూసి ఆనందించండి, ఎంజాయ్ చేయండి, అప్రిషియేట్ చేయండి. అది నా మెసేజ్. ఓకే, గుడ్. ఇంక ఇక్కడ వాయిస్ పడినా కూడా ఒక క్లిప్ అయితే ఉంచాను. వాయిస్ కాదు, పాటలు పడినా కూడా తన వాయిస్ వింటారని ఉంచానమాట. అలా మొక్కల గురించి అలా చెప్పారు. ఇంక ఈ పువ్వులు చూసి చాలా ముచ్చటపడ్డారు. ఇక్కడ ఈ తోవ ఇదంతా ఇక్కడ ఇంగ్లాండ్లో అయితే ఎన్ని రకాల పువ్వులు అన్ని అస్తమానం ఉండవు అని చాలా సరదా పడ్డారన్నమాట. భావాలు కలిసిన వాళ్ళు స్నేహితులైతే ఆ ఫీలింగ్స్ చాలా బాగుంటాయి. ఇద్దరు భావాలు ఒకలాగే. తను కూడా రైటరు, పాటలు అవి పాడతారు. గార్డెన్ అంటే ఇష్టం, నాకు కూడా అంతే. కాబట్టి ఇంక ఇద్దరు బాగా గార్డెన్లో ఎంజాయ్ చేసాం అన్నమాట. ఇంక ఇక్కడ ఇలా ముందుకు వస్తే ఇక్కడ ప్లాస్టిక్ పైప్లో మొక్కలు వేసాను కదా, వర్టికల్ గార్డెన్ ఎంత బాగుందో అన్నారు. ఇంక క్రియేటివిటీకి సరస్వతి గారికి, మేడం మీకు హ్యాట్సాప్ చెప్తున్నాం అని అన్నారన్నమాట. క్రియేటివిటీ చూసి చాలా అంటే చాలా హ్యాపీ ఎంజాయ్ చేశారు ఈ వర్టికల్ గార్డెన్కి. ఇంక ఈ బంతి పువ్వులు చూసి ఇంకెంత ముచ్చట పడిపోయారో. బంతి తోటలో చాలా వీడియోలు తీసుకున్నారు. నేనైతే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ రోజే నేను పెట్టేశాను. ఇంకా అప్పటి నుంచి వీడియో ఎడిటింగ్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు. ఈ బంతి పువ్వులు చూసి చాలా ఎంజాయ్ చేశారన్నమాట. అన్నిటిలోకి ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఈ ముందు కనిపించేది. అన్నీ ఒకే రంగు ఎంత బాగున్నాయో, ఇది ఒకటే కొంచెం వెరైటీగా ఉంది, బాగుంది చాలా అని అన్నారన్నమాట. నాకు అలాగే అనిపించింది. చుక్కల్లో చంద్రుడిలాగా ఇది ఒక్కటే వేరే రంగు వచ్చింది. అన్నీ ఒకే రంగు, ఎంత బాగున్నాయో కదా నిజంగానే బంతి పువ్వులు. ఇంక ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సాయంత్రం జస్ట్ చిన్న టీ పార్టీ లాగా అయ్యింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకేనా, ఉంటామండి, బాయ్.